హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. అండ్ కలగూరగంపలో ఒక కొత్త ప్రయోగం అనమాట. అంటే హైదరాబాద్ నర్సరీలో ఏ నర్సరీలో ఉందో నాకు తెలియదు, కానీ నేను చూసినప్పుడు కలకత్తా పూణే నర్సరీలో, పూణే కంటే కూడా కేరళ నర్సరీలో ఇది ఎక్కువ ఉందనమాట, వీడ్ మ్యాట్ అనేది. అయితే ఈ ఏరియాలో ఎస్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మనము లక్ష్మీ కొరకు ఆవు గడ్డి కొరకు వదిలిపెట్టిన ప్లేస్ ఇదంతా కూడా. బట్ ఆ గడ్డి ఎంత బలంగా ఉందంటే రూట్స్ అన్నీ స్ట్రాంగ్ ఉండి ఇక అసలు పోతనే లేదు. ఎంత అంటే వీడ్స్ కొరకు ఏదైనా స్ప్రేయర్ చేసినా కూడా పోలేదన్నమాట. సరే ఇంకా ఫైనల్గా ఏం అర్థం కాలేదు, ఎన్నిసార్లు చేసినా ఎంత జాగ్రత్తగా చేసినా పోకపోతే కవర్లల్లో గడ్డి పెరుగుతుంది కదా, దానికంటే ముందు కింద పెరిగి మొత్తం ఆక్యుపై చేసుకొని టైట్ అయిపోయి అసలు వాటర్ అంతా కూడా అవి గుంజుకొని గమ్మత్ అవుతుంటుంది అనమాట. సో అదొకటి. రెండవది ఏంటంటే లేబర్ కాస్ట్ భయంకరంగా అవుతుంది పక్కన గడ్డి వీకనీకి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేరళలో ఒక ఉండే కదా వీడ్ మ్యాట్, మనం కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని ఈ ఓన్లీ ఫ్లవరింగ్ వాటి కొరకు వేయించిన అనమాట. సో వేయించి మొత్తం ఫ్లవర్స్ అన్నీ షిఫ్ట్ చేయించిన ఈ ఏరియాలో. కానీ ఇంకా చాలా చాలా వచ్చేవి ఉన్నాయి, జాగా సరిపోతలేదు. ఓన్లీ ఫ్లవర్స్ సెక్షన్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొంచెం అక్కడ దాకా కూడా పోతుంది అది. సో మొత్తము అక్కడ అన్ని రోజెస్ ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, ఏమంటారు పారిజాతాలు ఉన్నాయి, అన్నీ మీరు ఏమంటే అది ఒక్కొక్క ప్లేస్లో 50 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ క్రీపర్స్ 34 వెరైటీస్ రాబోతున్నాయి. ఇంకా చాలా పూలు రాబోతున్నాయి అనమాట. యాక్చువల్గా ఏం చేసినాం తెలుసా, వీడ్ మ్యాట్ ఫస్ట్ ప్లెయిన్గా కనబడ్డది మనకి, ఇదంతా నీట్గా చేసినాక అక్కడి నుంచి ఇక్కడ దాకా వేసినాక గులాబీలు పెట్టాక నడుస్తుంటే కూడా ప్లెయిన్గా ఉంది. బట్ బై మిస్టేక్ ఏం జరిగిందంటే ఇక్కడ నుంచి ఈ గులాబీలు అయిపోయాక ఈ ఏరియా కింద లెవెల్ చేయకుండానే పిల్లలు వేసేసిండ్రు. అది నేను అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసిర్రు, నేను అక్కడున్నా, అక్కడంతా నాకు ప్లెయిన్గానే కనబడుతుంది కదా. సో దాన్ని లెవెల్ చేయాలన్న ఆలోచన రాలేదు, బుర్ర ఈ అన్ని పనుల్లో పడి దాన్ని చెప్పాలన్న ఆలోచన కూడా నాకు రాలేదన్నమాట. సో వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేసేసారు. ఇప్పుడు ఏమైందంటే అంటే బాగానే ఉంది చూడనీకే, ఈడ గట్టు ఉంది, ఈడ ఇట్టు ఉంది, ఈడ గట్టు ఉంది, ఈడ ఇట్టు ఉంది. పొరపాటున ఈడ ఏమంటారు అది మాయాబజార్ లాగా ఈడ ఎత్తుందని ఇట్లా పెడితే దానికి సమానంగా ఉందని కాలు పెడితే గబుక్కున కిందికి పోతుంది అనమాట ఖాళీ కొంచెం ప్లేసు. సో అనుకుంటున్నాం మళ్ళీ కొంచెం ఇవన్నీ తీసి ఇక్కడి నుంచి లెవెల్ చేయాలని. బట్ ఒక 2 రోజులు అంటే ఫుల్ 1 డే వరకు అంతా వేస్ట్ అయిపోతుంది. ఇవన్నీ బయటకు పెట్టాలా, లెవెల్ చేయాలా, మళ్ళీ వీడ్ మ్యాటేయాలి అంటే ఆల్మోస్ట్ 3 రోజుల పనిది. సో ఇప్పుడు అర్జెంటుగా చేపిస్తున్నా, మీకు ఓకేనా? ఇట్లా ఓపెనింగ్ అయిపోయి మళ్ళీ ప్రశాంతంగా అంతా అయిపోయాక అప్పుడు మళ్ళీ ఒకటి సెట్ చేసుకుంటూ వస్తాబ్బా ప్లీజ్. వీడ్ మ్యాట్ ఎట్లా వేసినాం చూడండి. అయితే ఏమైందంటే ఫస్ట్ చేసే రోజు మీకు చూపించాలని మర్చిపోయినా. సో సెకండ్ డే స్టార్ట్ చేసిన అనమాట. ఎట్లుంది చూడండి. ఇట్లా చకచక వీడ్ మ్యాట్ వేసామా, టకటక చెట్లన్నీ షిఫ్ట్ చేయించినాక ఆగమాగం పనులు చేస్తుంది కాబట్టి శ్రీదేవి మళ్ళీ ఇట్లా ఆగం పడ్డది అనమాట. దీనికి ఏమైనా బెటర్ సొల్యూషన్ ఉంటే చెప్పండి అబ్బా. అంటే ఇవి అరికిందా పక్కన పిన్నులు ఉంటాయి, మన కొబ్బరి పిన్నులు ఉంటాయి చూడు, అట్లా దాన్ని తీగని తీసుకొని ఇట్లా చేసి ఇట్లా గుచ్చుతారనమాట. వాళ్ళకి రాలేదు, బట్ ప్రాక్టికల్గా నేనే చెప్పిన. ఒక దగ్గర పెడుతుంటే ఇంక ఎగిరిపోతుంటే ఏం చెప్పినంటే వాళ్ళకు అట్లా కాదు, కొంచెం లాక్కుంటూ ఒక 10 ఫీట్కి ఒకసారి సైడ్లకు కాకుండా మధ్యలో కూడా అట్లా పిన్నులు కూర్చుండి మేము కొప్పులకు అట్లనే కూర్చుకుంటాం వెళ్ళకుండా అని వాళ్ళకి సలహా ఇచ్చి చేయించిన. బాగుందా? బాగుందన్న బాగాలేకపోయిందని ఇంతకు మించి సూపర్ ఉందబ్బా. మీ కాళ్ళకి మట్టి వంటుకోదు, ఏమంటుకోదు, చాలా బాగుంటుంది. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, నీళ్ళు ఉంటే ఏమవుతుందని. నీళ్ళు మెల్లగా ఇంకిపోతాయి, బట్ గడ్డి మాత్రం మొలవదు, సచ్చినా మొలవదు గడ్డి. ఇక మొలిస్తే దీంట్లోనే కుండీల్లో కాబట్టి ఒక్కోసారి ఏరుతో సహా అంతా తీసేస్తే సెట్ అయిపోతుంది. మళ్ళీ ఈ ఏరియాకి సంబంధించి గడ్డి వీకే పని లేదు. మిగతాది కూడా మెల్లమెల్లగా మన బడ్జెట్ అఫోర్డ్ చేసినప్పుడల్లా కొంచెం వేసుకుంటూ పోతే మొత్తం నర్సరీకి
మొత్తం నర్సరీకి కంప్లీట్గా మనము వీడ్ మ్యాట్ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. అండ్ స్టార్టింగ్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా కిందనే ఉన్నాయి. వాటికి ఏం చేయొచ్చు అంటే ఈ హైట్లో స్టాండ్స్ చెప్పియాలా, మళ్ళీ అదో పెద్ద బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక సీజన్ 2 సీజన్ అట్లా వదిలేద్దాము. తర్వాత కొన్ని స్టాండ్లు చేపిస్తే ఆ చిన్న చెట్లు ఉంటాయి కాబట్టి మనం పోతుంటే ఆ హైట్కే కనబడి బ్యూటిఫుల్గా కనబడతాయి. అప్పుడు మీకు ఏమవుతుందంటే నాకేమో మెయింటెనెన్స్ ఫ్రీ అవుతుంది, మీకేమో టెంప్టింగ్ అయిపోయి బాగా కొనుక్కుంటారు అనమాట. అది ఒక దెబ్బకు 2 పిట్టలు. ఇది కూడా ఒక 2 డేస్లో ఈ సెక్షన్ మొత్తం కూడా మనకు సేల్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం బార్కోడ్స్ అవన్నీ పెట్టేస్తాము. బట్ బిల్లింగ్ సిస్టమ్ మాత్రం అందరికి ఎంత నచ్చుతుందంటే చాలా నచ్చుతుంది. ఈజీ అయిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది అని మళ్ళీ చూపించాలి అట్లాంటి ఏం అవసరం లేకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళే లోపు కూడా సిస్టంలో మీ బిల్ జనరేట్ అయిపోతుంది అనమాట. అంత ఈజీ ప్రాసెస్ అయిపోయింది. బట్ ఒక సిస్టమ్ సరిపోతుందా, మళ్ళీ 4 సిస్టమ్ 4 అంటే మరి ఆశ ఎక్కువ అవుతుంది కదా, ఇంకో సిస్టమ్ పెట్టేంత అందరు వస్తారా అనేది ఆలోచిస్తున్నాము. ఈ ప్రస్తుతానికి ఒక సిస్టమ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నబ్బా మీకు, నిన్న అయితే మా వాళ్ళు చెప్పింది నాకు, మేడం చాలామంది ఇట్లా మొక్కలు కొనుక్కొని మన దగ్గరనే పాట్స్ ఉన్నాయి కాబట్టి పాటింగ్ చేసిస్తారని అడుగుతారు అన్నారు. అంటే నేనన్నా ఎవరైనా ఇంటికి తీసుకుపోయి పెట్టుకుంటారు కదా, మళ్ళీ మనల్ని ఎందుకు అడుగుతారు అని అనమాట. లేదు మేడం వాళ్ళు తీసుకపోతే ఇబ్బంది అవుతుంది, అడుగుతారు కొంతమంది అని అన్నారు. సరే మొన్న ప్రాక్టికల్గా మొక్కలు తీసుకున్నారు, పాట్స్ తీసుకున్నారు, వాళ్ళందరూ రీపాటింగ్ చేసి ఇవ్వని అడిగారు అనమాట. పాట్స్ కొని అందులోకి షిఫ్ట్ చేసి మట్టి వేసి ఇవ్వని. సో దానికి తగ్గ సాయిల్ ప్రిపేర్ చేసి పెట్టి వీళ్ళు ఏదో చెప్తున్నారు గంప లెక్కన, అంటే అప్పుడు కిలోల లెక్కన కాకుండా ఎక్కువ తీసుకుంటారు కాబట్టి గంపల లెక్కన తీసుకొని పక్కకు కోసుకొని పాటింగ్ చేయడానికి ఏదో మినిమం ఛార్జెస్ ఏదో మేము చేస్తాం మేడం అన్నారు. సరే ఇక నడుస్తుంది అంటే అన్నీ ప్రాక్టికల్గా ఒకటి చేస్తాం కాబట్టి ఈ సంసారం అంతా కొత్తది కాబట్టి కొత్త కోడల్లాగానే ఉన్నా కాబట్టి నేను కూడా నేర్చుకుంటున్నా వాళ్ళందరితో పాటు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నా. ఫస్ట్ విన్నాక అది ఎస్ అంటే ఓకే, అంటే ఓకే అంటే ఎస్, లేదు మన కల్చర్కి సెట్ అవ్వదు, మన కస్టమర్స్ ఇబ్బంది అవుతుంది అంటే నిర్దాక్షిణ్యంగా నో అంటున్నా. లేదు అరే బాగానే ఉంది కానీ ఈ పద్ధతిలే కాదు అని అనిపిస్తే మళ్ళీ దాంట్లో చేంజెస్ చెప్తున్నా అనమాట. సో అట్లా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నాము. సో మీరు వచ్చాక ఇంకా మీరు ఏమైనా సలహాలు ఇస్తే అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని బెస్ట్ బ్యూటిఫుల్ మల్టిపుల్ మనసుకు నచ్చిన నర్సరీ అని మీతో అనిపించుకోవాలని నా కోరిక అనమాట. ఓకేనా, కోరిక ఎంత బలంగా ఉంటే అంత సాలిడ్గా తీరుతుంది నాకు. సో బలంగా కోరుకుంటున్నా కాబట్టి కోరిక తీరుతుందనే నమ్మకంతో ఉన్నా అనమాట. అది విషయం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ మాత్రం చెప్పండి. ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ వీడ్ మ్యాట్ ఐడియా ఎట్లుంది చెప్పండి ఫస్ట్. ఓకేనా, బాయ్.